ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశిలో నక్షత్రాలు ఏమిటి మొట్టమొదటిగా మాట్లాడుకుంటే మనకు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం కనబడతాయి. వీళ్ళకి 2 భాగముల ఆదాయం కనబడితే వ్యయం 14 భాగములు కనబడుతున్నాయి. చూడండి, వచ్చే ఆదాయం తక్కువ, పోయే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం 2 భాగములు కనబడితే అవమానం చూసేసరికి 2 భాగాలు కనబడుతున్నాయి. అంటే రాజపూజ్యం అవమానం ఒక రకంగానే ఉంది, పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే లేదు. కానీ ఆదాయ వ్యయంలో మాత్రం చాలా వ్యత్యాసం కనబడుతుంది ఇక్కడ. అందుకే 14 భాగంలో ఖర్చులు ఎందుకు పెడతారు అనే విషయానికి వచ్చినప్పుడు అంటే నిన్న కాక మొన్నటి వరకు అంటే ఉగాది అయిన తర్వాత కూడా ఒక నెల కాలంలో మొదటి నెలలో అంటే మే 1వ తారీఖు వరకు గురు యొక్క అనుగ్రహం వీళ్ళ మీద ఉంటుంది. గురువు అనుగ్రహం ఉన్నది అని ఏంటంటే శుభకార్యాలు జరుగుతాయి, శుభమైన వార్తలు వింటారు, శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే అనుకున్న డీల్స్ అని సక్సెస్ఫుల్ అవుతాయి. ఇవన్నీ లాస్ట్ 1 ఇయర్ నుండి జరుగుతుంది కాబట్టి నవంబర్ 15 నుండి. ఇప్పుడు ఏంటంటే అందులో ఏదైనా పెండింగ్ పని ఉంటే శుభకార్యాని కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది.